హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటి అంటే బాక్స్ పెట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి గీవాలో తీసుకున్నాను అనమాట. అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేశాను. సో చాలామంది ఇలా ఆన్లైన్లో సిల్వర్ ఐటమ్ వస్తుందని చెప్పి నాలాగా మోసపోవద్దు. సో మీరు ఎండ్ వరకు చూస్తే ఏం మోసం జరిగింది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్లీ సిల్వర్ ఐటమ్ మీద చాలామంది అయితే వేళ్ళు పెట్టి తీసుకుంటూ ఉంటారు. సో సిల్వర్ ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు, సిల్వర్ కోటింగ్ అది జ్యువెలరీ. సో అలా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆన్లైన్లో ఇలాంటి స్టోర్స్లో తీసుకున్నప్పుడు అయితే మనం దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో నేను కేర్ఫుల్గానే హ్యాండిల్ చేశాను, కానీ సో నేను వచ్చేసి ఇలా జిప్లా కవర్స్లోనే పెట్టాను. సో ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట నేను. సో జిప్లా కవర్లో పెట్టి ఒక క్లాత్ అయితే మనకి ఇస్తారు వాళ్ళు. సో దాన్ని మనం నీట్గా వాడిన తర్వాత దాన్ని మనం ఈ చైన్ అంతా ఏదైనా వెట్ ఉంటే బాగా క్లీన్ చేసేసి పెట్టాలన్నమాట. సో ఇది అనమాట చైను. సో ఇక్కడ ఏంటి డ్రాబ్యాక్ అంటే మనం వాడతాం కదా, సో వాడిన తర్వాత షైనింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. సరే పర్లేదు, అంటే హాట్ చాలా వేడిగా ఉన్న టైంలో వేసుకోకూడదు, ఇవి చెమట తగలకూడదు అని చెప్పారు. సో ఓకే అలానే అని చెప్పి నేనైతే నైట్ టైంలోనే ఒక 2 to 3 times వాడాను అనమాట. అంతే, అంతకుమించి ఎక్కువ యూస్ కూడా చేయలేదు నేను. చూడండి ఎంత కలర్ షేడ్ అయిపోయిందో ఇక్కడంతా. సో చాలా అసలు నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. మీరు అనుకోవచ్చు సేవింగ్స్ చేయాలి అంటున్నారు, మీరు దీని మీద ఎలా అండి ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే, నేను ఇది ఏదో ఆఫర్ ఉందని చెప్పి నాకు ఆల్రెడీ 2500 వర్త్ అమెజాన్లో ఓచర్ వచ్చిందనమాట. సో దానికని చెప్పి తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది వేసుకుంటే అని చెప్పి, మనకి ఇంత సన్నగా తీసుకున్న గోల్డ్లో వేస్ట్ కదండి. సో ఇలా నచ్చుతుంది చాలామందికి, లైట్గా ఉంటుంది అని చెప్పి, లైట్ వెయిట్లో మనకు ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. అది నేను డబ్బులు వేస్ట్ చేయలేదులేండి, ఓచర్ ఉందని చెప్పి తీసుకున్నాను ఇంకా అమెజాన్లో. సో ఇది సిల్వర్ అనే తీసుకున్నాను నేను. సిల్వర్ కోటింగ్ వస్తుంది, సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ వస్తుందని చెప్పారు. సో చూడండి ఎలా అయిపోయిందో. సో ఓన్లీ 6 months అయిందండి నేను దీన్ని తీసుకొని. 6 months కంప్లీట్ అయింది. అంటే నేను 6 monthsలో దీన్ని ఒక 2 to 3 times వేసాను అంతే. సో మొత్తం రఫ్ చేసి మరీ పెట్టాను అనమాట కవర్లో, జిప్లాక్ కవర్లోనే పెట్టుకున్నాను. అసలు చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట నేను. సో యూస్ చేసి నీట్గా క్లీన్ చేసి నైట్ టైంలో వేసుకున్నాను నేనంతే, ఎండకి ఏమీ వేసుకోలేదు. మీకు బెంగళూరు క్లైమేట్ తెలిసిందే కదా, ఇప్పుడైతే ఎండలు ఉన్నాయి, కానీ అంతకుముందు అయితే చాలా కూల్గా ఉంటూ ఉండేది. సో అలాంటప్పుడే నేను ఇది యూస్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే సిల్వర్ మీద చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో చాలామంది అయితే జిఆర్టీ, జోయాలుకాస్ అలాంటి షాపుల్లో వేళ్ళు పెట్టి చోకర్లు అని చెప్పి అలా కొంటూ ఉంటారు. సో అందులో ఎంతవరకు మనం దాన్ని రిటర్న్ తీసుకోగలమో నాకు తెలియదు, కానీ ఒకసారి దాన్ని తెలుసుకొని ఒక వీడియో అయితే చేస్తానండి. సో మీకు ఒక అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాగ ఆన్లైన్లో మనకి ఇలా కోటింగ్ వచ్చే నగలు ఏదైనా మీకు అమ్ముతాము అని చెప్పి ఏ స్టోర్ అయినా పర్లేదు, ఇలా తీసుకొని అయితే మోసపోవద్దు. సో మీరు అనుకోవచ్చు మంచి బ్రాండ్ అండి గీవా అని చెప్పి, నాకు కూడా తెలుసండి. సో అందుకే తీసుకున్నాను, కానీ ఇలా అయింది. సో తీసుకెళ్ళి స్టోర్కి చూపించాలి, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. స్టోర్ దగ్గర ఎక్కడైనా తీసుకెళ్ళి ఇస్తే మనకైతే తెలుస్తుందన్నమాట. ఇక్కడ మనకు హాల్ మార్క్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఇబ్బంది లేదు. సో వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాను. హాల్ మార్క్ మీకు కనిపిస్తుందా? సో ఇలా గీవా 929 అనేది ఉందన్నమాట ఇక్కడ. సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలా లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలా అర్థం కాలేదు, కానీ మాల్స్లో ఉంటాయి గీవా స్టోర్స్. సో అలాంటి చోట్ల మనకు తీసుకుంటారా లేదో తెలియదు, కానీ నేనైతే దీన్ని ఎక్స్చేంజ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. 6 months వారంటీ అయితే అయ్యింది. వాళ్ళు తీసుకెళ్తే ఏమైనా కోటింగ్ వేసిస్తారా ఏంటి అనేది తెలీదు. సో తీసుకెళ్ళి చూద్దాము అని చెప్పి మీకు ఒక అవేర్నెస్ కోసం వీడియో అయితే తీశానమాట. ఎంత కేర్ఫుల్గా పెట్టుకున్నా ఇదైతే కలర్ అయితే చేంజ్ అవుతూనే ఉందండి. సో నేనైతే జిప్లాక్ కవర్లోనే పెట్టుంచాను. సో మీకు చూపించడానికైతే ఇక్కడ బయట తీశానమాట. సో ఇలాగా సిల్వర్ మీద వేలు ఖర్చు పెట్టి వేస్ట్ చేసే కన్నా నా ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ తీసుకోవడం బెస్ట్. గోల్డ్ ఇప్పుడు 2500, నేను ఆ రోజు ఏదైనా అజియోలో ఒక చిన్న వస్తువు తీసుకున్నా నాకు హ్యాపీగా నేను
ఉంటుందన్నమాట నాకు గోల్డ్ ఐటెం కాబట్టి. సో ఇలాగా వేస్ట్గా ఖర్చు అయిపోయింది మనీ అయితే. సో ఇలాంటి తప్పులు మీరు చేయొద్దండి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఇలా కొని మోసపోయారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా చెప్పండి. సో మీరు ఏమైనా ఇలా ఫేస్ చేశారా, తీసుకెళ్ళి షాప్కి ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇచ్చారా అనేది కూడా నాకు చెప్పండి, హెల్ప్ అవుతుంది నాకు కూడా. ఓకే అండి, ఇదే ఈరోజుటి వీడియో. నచ్చితే ఫాలో అయిపోండి. ఇంతవరకు చూస్తున్నారంటే నా ఛానల్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.